ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారు. తాను కూటమి తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థినని, కూటమి వల్లే ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను గెలవగలిగాను అంటూ శ్రీనివాసులు నాయుడు జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిస్తూ నిన్న ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారితో భేటీ అయినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారు. తాను కూటమి తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థినేనని, కూటమి వల్లే తాను టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవగలిగాను అంటూ శ్రీనివాసులు నాయుడు తేల్చి చెప్పారు. వైకాపా వాళ్ళు మాత్రం అక్కడ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది అన్నట్లుగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రచారాన్ని తిప్పుకొడుతూ ఇప్పుడు గాదె శ్రీనివాసులు నాయుడు గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే నిన్న వైసీపీ వాళ్ళు చాలా తొందరపడ్డారు. వాళ్ళు ఊహించలేదు 5-5 కూటమి గెలుస్తుందని. ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 సీట్లకు 5 వచ్చాయో వాళ్ళు అంటే లూప్ హోల్స్ వెతుకుతారు కదా. అంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే కదా. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మీద ఏదో చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుని ఆయన బొక్కబోర్లా పడ్డాడు. అలాగే అదే విధంగా వీళ్ళు గాదె శ్రీనివాసులు నాయుడు అనేవాడు ఆయన ఉపాధ్యాయుల తరఫున నిల్చున్నాడు కానీ కూటమి తరఫున నిల్చోలేదు. సో ఇండివిజువల్గా గెలిచినట్టే అన్నట్టు మాట్లాడితే దానికి కౌంటర్గా ఆయన వెంటనే చంద్రబాబు నాయుడిని కలవడం, కలిశాక ఆయన కూడా గాదె శ్రీనివాస్ నాయుడిని అభినందించి మీరు అంటే ముఖ్యంగా విద్యార్థులకి మౌలిక సదుపాయాలు, విద్యార్థుల చదువు మీద అంటే విద్యార్థులకు కావాల్సిన అన్నింటి మీద మీరు దృష్టి పెట్టండి, మీకు మేము అన్ని విధాలా అండగా ఉంటాము కూటమి ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తున్నానని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో చెప్పాక ఆయన బయటకు వచ్చి నేను కూటమి తరఫునే పోటీ చేశాను, కూటమి అభ్యర్థిగానే నేను నిల్చున్నాను, కూటమి నన్ను బలపరచడం వల్లే నేను నెగ్గాను అని వైసీపీ వాళ్ళకి చాలా ఖచ్చితంగా చెప్పాడు. అంటే ఖచ్చితంగా చెప్పడంలో కూడా చాలా కొట్టినట్టు చెప్పాడు చెప్పాలంటే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ప్రతిదానికి ఇట్లాగా లూప్ హోల్స్ వెతకడం కంటే అంటే అసలు వైసీపీ వాళ్ళు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి ఎదురు దెబ్బ తగిలిపోయింది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఓడిపోయారు, అక్కడ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచారు అంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా నిన్న గాదె శ్రీనివాసులు నాయుడు గారు నేను కూటమి అభ్యర్థిని, కూటమి బలపరచడం వల్లే నేను ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను గెలవగలిగాను అంటూ చెప్పడం వల్ల నిజంగా అది వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుగా మారిందన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇద్దరు వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే కదండి. ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తి అయినా గెలిచిన వ్యక్తి అయినా ఇద్దరు కూటమికి సంబంధించిన వాళ్ళేగా, బయట వాళ్ళు కాదు. సో ఇప్పుడు మీకు ఇద్దరు సమవుజ్జీలు అయినప్పుడు ఎక్కడో చిన్న తేడాలో ఒకళ్ళు నెగ్గుతారు. అది ఎందుకు అనేది మీరు చెప్పగలరా? ఇప్పుడు మనం గత ఎన్నికలు చూసుకున్నాము. గత ఎన్నికల్లో బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అక్కడ నిల్చోబెట్టి అతని వల్ల ఒక కూటమి ఏర్పడింది, అతని వల్ల బీజేపీ చేరింది, దానివల్ల వీళ్ళు ఇంత గెలుపు సాధించగలిగారు చెప్పాలంటే. ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు నిల్చుంటే ఏమయ్యేదో మనకు తెలియదు. నిన్న జగన్మోహన్ రెడ్డి అసలు కమెంట్ చేయడానికి అదే కదా రీజన్. ఒక రకంగా పవన్ కళ్యాణ్ మీద కోపం దేనికి జగన్మోహన్ రెడ్డికి అంటే వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ కారణం. పవన్ కళ్యాణ్ ఒక కూటమిని ఏర్పరచగలిగాడు. జైల్లోంచి బయటకు వచ్చి అతను ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశాడో తర్వాత అతను దగ్గరుండి బీజేపీతో సఖ్యత కుదిర్చాడు. ఇంత మెజార్టీ, భారీ మెజార్టీ తోటి వీళ్ళు విజయాన్ని సొంతం చేసుకున్నారు. మీకు గుర్తుందా, జైలు బయట ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంటుంది మీకు, పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటాడు, బాలకృష్ణ, లోకేష్. అది ఎంత మాట్లాడుతుందండి ఒక్క ఫ్లెక్సీ. ఏమైనా క్యాప్షన్ అవసరమా మీకు అప్పుడు? అంటే ఆ సందర్భంలో అది అట్లాగా. సో ఇప్పుడు గాదె శ్రీనివాసులు నాయుడు గారి విషయంలో కూడా అంతే. ఏంటంటే ఆయన
నిల్చున్నది కూటమి తరఫునే, కాకపోతే ఇద్దరు అభ్యర్థులు ఉండడంతో ఇతను కాదు అనేది వైసీపీ వాళ్ళ ప్రచారం. కానీ అతనే ఒప్పుకున్నాక ఇంకా దీంట్లో ఇంకా గొడవే ఉంది ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు ఆయన పోనీ ఏమైనా బలవంతంగా ఒప్పుకున్నాడా? ఆయనంతటా ఆయనే వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఆయన ఎవడు పిలవలేదు కదా, మీరు రండి మీకు సన్మానం చేస్తాము, లేదు మీకు మేము సపోర్ట్ చేస్తామని కొత్తగా ఎవడు పిలవలేదుగా. ఇప్పుడు గెలిచాక ఇంకా పిలవాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలంటే కూటమికి. ఓకే, వాళ్ళకి కావాలి అనుకుంటే ఎలక్షన్స్ ముందు శ్రీనివాసులు నాయుడు తోటి వాళ్ళు సంప్రదింపులు జరపాలి. ఇప్పుడు గెలిచాక ఎందుకు ఇంకా? అతను ఎవడి అభ్యర్థి అయినా అది ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? వైసీపీ అకౌంట్లోకి వెళ్ళదు కదా, ఎందుకంటే వైసీపీ అసలు ధైర్యం చేసి నిల్చోలేదు కదా. ఇప్పుడు వైసీపీకి ఎప్పుడు సేవ్ ఉంటుందంటే వాళ్ళు ధైర్యం చేసి నిల్చుని మేము ఎన్నికల్లో నిల్చుంటాము, ఓటమా గెలుపా మాకు సంబంధం లేదు, మేము ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు అనలేదు కదా, కాబట్టి అక్కడే వాళ్ళు ఓడిపోయారు. గెలుపోటములతో మాకు సంబంధం లేదు, మేము పోరాటం చేస్తామంటూ వాళ్ళు నిలబడి ఉంటే అది నేను అనేది. పోరాట స్ఫూర్తితోటి వాళ్ళు ముందుకు వచ్చి ఉంటే అప్పుడు వాళ్ళు కనీసం మాట్లాడడానికి ఒక అర్థం ఉండేది, అవకాశం ఉండేది. ఇప్పుడు ఏదీ లేదు, అసలు నీకు సంబంధమే లేదు, నీకెందుకు అసలు ఈ బురద? ఇప్పుడు ఒక రాయి బురదలో వేస్తే ఏమవుతుందండి? వాళ్ళ మొహం మీదే చిందుతుంది కదా. ఇప్పుడు అదే జరిగింది. మీకు ఎందుకు అసలు? ఇప్పుడు మీ పార్టీని మీరు బలోపేతం చేసుకోకుండా, మీ కార్యకర్తల్ని మీరు కలవకుండా, ఇప్పటికి కూడా మేము పరదాల్లో ఉంటాము, ఇప్పటికి కూడా మేము ప్యాలెస్లోంచి అవసరమైనప్పుడు వస్తాము, మేము అరుస్తాము వెళ్ళిపోతాము అంటే ప్రజలు కూడా మేము కూడా మిమ్మల్ని మర్చిపోతాము అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ అనవసరం అండి. నిజంగా చెప్తున్నానండి, ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు అయ్యి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా చిల్లర రాజకీయాలు చేయకూడదు, అవసరం లేదు. నువ్వు ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒక లెగసీ నుంచి వచ్చావు, నువ్వు నీకంటూ ఒక ఇది ఉంది కదా అనుకున్నావు నువ్వు. మరి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఎందుకు ఇదంతా అవసరమా నీకు? కదా, అవసరం లేదు, అది మర్చిపోతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఒకటే చెప్తామండి, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు మీ వైసీపీ క్యాడర్కి చెప్పండి, అనవసరమైన కౌంటర్లు ఇచ్చి లేకపోతే అనవసరమైన కాంట్రడిక్టరీలోకి వెళ్ళి ఇంకా పార్టీని దిగజార్చొద్దని చెప్పండి. మీరు మీ గురించి మీ పార్టీ గురించే దృష్టి పెట్టండి, మీకు ఎన్నికల గురించి ఎందుకండి అని చెప్తున్నాను. మీకు గుర్తుందా, జైలు బయట ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంటుంది మీకు, పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటాడు, బాలకృష్ణ లోకేష్. అది ఎంత మాట్లాడుతుందండి ఒక్క ఫ్లెక్సీ? ఏమైనా క్యాప్షన్ అవసరమా మీకు అప్పుడు? అంటే ఆ సందర్భంలో ఓకే అది అట్లాగా. సో ఇప్పుడు గాది శ్రీనివాసులు నాయుడు గారి విషయంలో కూడా అంతే. ఏంటంటే ఆయన నిల్చున్నది కూటమి తరఫునే, కాకపోతే ఇద్దరు అభ్యర్థులు ఉండడంతో ఇతను కాదు అనేది వైసీపీ వాళ్ళ ప్రచారం. కానీ అతనే ఒప్పుకున్నాక ఇంకా దీంట్లో ఇంకా గొడవే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.